అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్తో మంచిర్యాల జిల్లా జన్నారంలో నిరవధిక బంద్ ప్రశాంతంగా జరిగింది. టైగర్ జోన్ ఆంక్షల బాధితులు ఈ బంద్కు పిలుపునిచ్చారు. జన్నారంలోని అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులు ఆంక్షలతో తెగించేదాకా తీసుకువచ్చారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని కొమరం భీం జిల్లా భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షులు అలోక్ మహల్కర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వాంకిడిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా వర్గీకరణ చేయడం సరికాదని అశోక్ అన్నారు. కార్మికుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కార్మిక, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద వారు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు తీసుకురాలేదని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నల్లపల్లిలో 144 సెక్షన్ అమలులో ఉండగా వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్యారానగర్ ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో నిరసన చేపట్టిన గ్రామస్తులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే సునీత వెళ్లారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గుడిసెలు దగ్ధమయ్యాయి. పక్కనే రైల్వే స్టేషన్ ఉన్న పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ దగ్గర కూలీలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఎల్బీనగర్ రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి 3 కార్మికులు బలయ్యారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. సెల్లార్ మట్టి దెబ్బలు కూలి 3 మృతి చెందిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. సెల్లార్కు అనుమతి ఇచ్చి కార్మికుల రక్షణ విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు తహసీల్దార్ ఆఫీస్ వద్ద పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రాములు నాయక్. కార్యక్రమంలో అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టరేట్లో కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా జరగాలని మహేందర్ రెడ్డి సూచించారు. కులగణన సమయంలో రేషన్ కార్డు లేదని చెప్పిన వారిలో దిగువ, మధ్యతరగతి వారికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయని కోట నీలిమ అన్నారు. అమీర్పేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సివిల్ సప్లై అధికారులతో నీలిమ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రేషన్ కార్డు రాని వారు నిరాశ చెందవద్దన్నారు. ప్రజావారిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎనీలో వేటాడే క్రమంలో పులి, అడవి పంది ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. వాటిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి అడవిలో వదిలిపెట్టారు. బావిలో పడిన తర్వాత అవి 2 ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాయి. పులి, అడవి పంది ఒకే చోట ఉండడంతో రెస్క్యూ చేయడం సవాల్గా మారింది.